సో రామకృష్ణ గారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మా ప్రభుత్వం ఎంతో గొప్పగా తీసుకొచ్చి అమలు చేస్తున్నామని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన పార్టీ తరఫున ముఖ్యులు కావచ్చు మాట్లాడుతున్న పరిస్థితి. కానీ దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు అయితే అభ్యంతరాలను లేవనెత్తాయి. ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం తీసి పక్కన పెడితే అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, అసలు ప్రజలు కూడా అక్కడ కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయ్యింది. అసలు ఏంటి మా ప్రజలు అంటే ఒరిజినల్ పత్రాలు వాళ్ళ దగ్గర ఉండవు అని చెప్పి ఒక ప్రచారం అయితే నడుస్తోంది. నిజంగానే ఒరిజినల్ పత్రాలు వాళ్ళ దగ్గర ఉండవా? అసలు ఈ యాక్ట్ వల్ల ప్రజలకు లాభం అంటారా, నష్టం అంటారా? జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత శాసనసభ ఏ విధంగా నడిచిందో ఒక్కసారి గుర్తు చేసుకో. ఎందుకంటే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏదైనా చట్టరూపం దాల్చి చట్టాలు తీసుకురావాలంటే శాసనసభలోనూ పార్లమెంటులోనూ సుదీర్ఘమైనటువంటి చర్చలు. మన రాష్ట్రంలో శాసనసభ ఉంది, అదేవిధంగా శాసన మండలి ఉంది. ఏదైనా ఒక బిల్లు పాస్ కావాలంటే ఆ యొక్క సెషన్స్లో ప్రతిపక్షాలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రులు అందరూ కూడా సుదీర్ఘంగా చర్చించి అందులో ఉన్నటువంటి తప్పులను సరిచేసి ఒక చట్టరూపంలో తీసుకొచ్చి దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు. ఇది ప్రజాస్వామ్యంలో జరిగేటువంటి ప్రక్రియ. మన దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో శాసనసభ సక్రమైన రీతిలో నడవదు, శాసన మండలి నడవదు. ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ప్రజలకు ఎవరికీ తెలియదు. ఆ రూపంలో రూపుదిద్దుకున్నవే కొన్ని చట్టాలు జగన్మోహన్ నేను చెప్తున్నాను. ఎందుకంటే మహిళలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చాలా హడావుడి చేసి ఒక దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ దిశ చట్టాన్ని అమలు చేస్తున్నటువంటి హోంశాఖ మంత్రి స్వయంగా ఏం చెప్పారంటే ముగ్గురికి మేము ఉరిశిక్ష చేసేసామని చెప్పారు పబ్లిక్లో. చివరికి ఏమైందో మనం చూసాం. అసలు ఆ చట్టం ఉందా లేదా అన్న కన్ఫ్యూజన్ నుండి ఇప్పటికీ ప్రజలు బయటపడలేదు, నేను కూడా బయటపడలేదు. అంటే అంత మసిపూసి మారాయడికాయ చేసేటువంటి తత్వము జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ గూండాలకు. ఇంకా అటువంటి చట్టాలు ఏమైనా ఈ రాష్ట్రంలో పురుడు పోసుకున్నాయా శాసనసభ ద్వారా మనం చూసినప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క అనేది చాలా ప్రధానమైనటువంటి చర్చలోకి వచ్చింది. విచిత్రం ఏంటంటే మనకు స్వతంత్రం రాక మునుపు నుంచి బ్రిటిషర్స్ మన రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించిన రోజు నుంచి వాళ్ళు పగడ్బందీగా సివిల్ చట్టాలు రూపొందించి, క్రిమినల్ చట్టాలు రూపొందించి మనకు అందించి వెళ్ళారు. లార్డ్ మెకాలే రాసినటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటినే మనం ఈరోజు అమలు పరుస్తున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు చేసుకున్నామే కానీ చట్టాన్ని కంప్లీట్గా రద్దు చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతను ఏం చదివాడు కానీ నాకు తెలియదండి. అతను ఏదో చెప్పుకుంటాడు, బీకామ్ ఏదో చదివాను అంటున్నాడు. మరి ఆయన చదివిన చదువు ఎవరికీ తెలియదు. కనీసం ఆయన పక్కన ఉన్నటువంటి సలహాదారులు కూడా చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు అని కూడా నేనైతే భావించట్లేదండి. ఎందుకంటే ఈ యాక్ట్ తీసుకొచ్చే ముందు ఏమైనా వాళ్ళు పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారా? ప్రజాక్షేత్రంలో ఎవరైనా తిరిగారా? ఈ చట్టాన్ని మేము తీసుకొని వస్తే ప్రజలకు మేలు జరుగుతుందా లేకపోతే నష్టం జరుగుతుందా అని అబ్జెక్షన్స్ ఏమైనా కాల్ఫర్ చేశారా? వాటిని శాసనసభలో పెట్టి చర్చలు చేశారు. ఇవేవి కూడా జరగనేలేదు. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పాస్ అయిపోయి అమల్లోకి రాబోతుంది అంటూ మనం ఈరోజు వింటూ ఉన్నాం. ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ల్యాండ్కి సంబంధించినటువంటి ప్రతి ఒరిజినల్ డాక్యుమెంటు ప్రభుత్వం కస్టడీలో ఉంటుంది. నెంబర్ 2, ఏదైనా తగరారు జరిగినా, ఏదైనా గొడవలు జరిగినా కూడా దాన్ని సివిల్ కోర్టులు విచారణ చేయడానికి లేదు. 3వ పాయింట్, వాళ్ళు ఎవరినైతే నియమిస్తారో ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ రిజాల్యూషన్ ఆఫీసర్ అంటూ అతని దగ్గరికే మనం వెళ్ళాలి, అతని ఇచ్చిన తీర్పునే మనము పాటించాలి. అతని తీర్పు నచ్చకపోతే హైకోర్టుకు అప్పీల్ వెళ్ళాలి. ఇది ఒక్కటి గమనించండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను క్రిటిసైజ్ చేయట్లేదు. మన రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ని ప్రభుత్వము నామినేట్ చేస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాసిరెడ్డి పద్మా గారిని తీసుకొచ్చి చైర్పర్సన్ చేశారు. ఓకే, ఈ 5 సంవత్సరాల్లో వాసిరెడ్డి పద్మా గారు ఎన్ని మహిళా కేసులని టేకప్ చేసి ఎంతమందికి న్యాయం చేశారో చెప్పండి. ఆమె ఎప్పుడు ముందుకు వస్తుంది? చంద్రబాబు నాయుడు గారి మీద కంప్లైంట్ ఇవ్వడం కోసము ఆమె ముందుకు వస్తుంది. అసలైన బాధ్యతలు, అసలైన మహిళలు ఏ రోజైనా వాసిరెడ్డి పద్మా గారు దగ్గరుండి న్యాయం చేసినటువంటి సందర్భాలు.
ఎందుకు ఈ మాట ఇక్కడ ప్రస్తావన చేస్తున్నానంటే, ప్రభుత్వము నామినేట్ చేసేటువంటి ఆఫీసర్ దగ్గరే మన యొక్క తగరారును పరిష్కరించుకోవాలి ప్రజలు ఈ యొక్క యాక్ట్ ప్రకారం, కోర్టుల్లో కాదు. వాళ్ళు నామినేట్ చేసినటువంటి వ్యక్తుల దగ్గరికి పోయి మనము పరిష్కారం చేసుకో. వాళ్ళు నామినేట్ చేసేటువంటి వ్యక్తులు ఈ వాసిరెడ్డి పద్మలాగా పనిచేస్తే మన బతుకులు ఏమైపోతాయండి? ఒక దుర్మార్గుడు, ఒక రౌడీ సీటరు, ఒక ప్రభుత్వ పెద్దలు అండదండ ఉన్నటువంటి వాడు నా భూమి కబ్జా చేసేస్తే నేను నా ఫైల్ ఎత్తుకొని కోర్టుకు వెళ్ళాలా? నువ్వు నియమించినటువంటి నీ యొక్క నామినేట్ పదవిలో కూర్చున్నటువంటి నీ బానిసల దగ్గరికి నేను రావాలా? వాళ్ళకు చట్టం పట్ల అవగాహన ఉంటుందా? వాళ్ళు న్యాయం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారా? వాళ్ళు తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తామనేటువంటి భయం ఏమైనా వాళ్ళకు ఉంటుందా? నువ్వు చెప్పిన వాళ్ళకే తీర్పు రాసిస్తాడు. నేను మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక చిత్తూరు జిల్లాలో ఒక బీకొత్తకోట గ్రామంలో ఉన్నటువంటి నేను 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో కేసు వేసుకొని ఈ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి నాకున్నటువంటి ఆర్థిక వెసులుబాటు ఎంత? సామాన్య ప్రజలు అర్ధెకరా 10 సెంట్లతో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతవరకు పోరాటం చేయగలుగుతారు? ఎంతవరకు హైకోర్టుకి వెళ్ళగలుగుతారు? పక్కనే ఉన్నటువంటి జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నువ్వు జ్యూడిక్షన్ లేకుండా చేస్తే, వీళ్ళు ప్రయాణం చేసి హైకోర్టుకే వెళ్ళి కేసులు వేసుకోవాల్సి వస్తే, నువ్వు నియమించినటువంటి నీ మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు చేసుకోవాల్సి వస్తే ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క చట్టాన్ని ప్రజలే కాదండి, న్యాయ సమాజం మొత్తం వ్యతిరేకిస్తోంది. న్యాయవాదులందరూ కూడా నెల తరబడి కోర్టు బాయ్కాట్ చేసి వాళ్ళ యొక్క నిరసన తెలియజేశారు. ఇంత జరిగినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిలో ఒక కించెంత మార్పు రాలేదు. కనీసం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, వాళ్ళ వ్యతిరేకత ఏంటో వాళ్ళకు చెప్పి దాన్ని సరైన మార్గంలో సరిచేద్దామన్నటువంటి ఆలోచన కూడా చేయలేదు. మేము చట్టం చేశాం, మీరు అనుభవించండి. నేను మాట ఇచ్చాను, నా మాటే అదంటే సినిమా డైలాగ్ లాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. నువ్వు ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రివా, లేకపోతే రాచరికం నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి అండి మీరు? మేము ఒక మాట అడుగుతున్నాం. మీరు చట్టం చేశారు, ఆ చట్టం గురించి మంచి చెడు ప్రజల దగ్గర చెప్పవలసింది పోయి ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆ టైటిల్ నేను అమలు చేసి తీరాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ప్రజల ఆస్తులను నేను కొట్టేయడానికా? ప్రజలు, నేను ఒక మాట అడుగుతానండి, మనకు ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఒక మెడికల్ గానో ఇంకో రకంగానో ఏదో అత్యవసరంగా మనకు 1 లక్ష రూపాయలు అవసరం వస్తే, మన ఇంట్లో మన బీరువాలో మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటే పరిగెత్తికెళ్ళి ఒక మార్వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు 1 లక్ష రూపాయలు అప్పు కావాలంటే ఆ ఒరిజినల్స్ పెట్టుకొని 1 లక్ష రూపాయలు అప్పిస్తాడు. అది మన అవసరానికి, మన ఆపదకు ఉపయోగపడుతుంది. ఈరోజు నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని నీ దగ్గర పెట్టుకొని నాకు జిరాక్స్ కాపీ ఇస్తే, నాకు అవసరం వచ్చినప్పుడు నేను 10వ తరగతి అప్పు చేసుకోవాల్సి వస్తే నాకు జిరాక్స్ కాపీల మీద ఎవరైనా అప్పిస్తారా? ప్రజలు ఏమైపోవాలి? అండ్ ఇంకో విషయం సార్, ఇక్కడ ఈ టైటిల్ యాక్ట్ అమలు చేయడానికి ముఖ్య కారణం అమరావతి భూముల కోసం, అలాగే పారిశ్రామికవేత్తలకు కూడా దోచిపెట్టడం కోసం. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు తీసుకుంటే ఒకవేళ డైరెక్ట్ కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది, కోర్టుకి వెళ్లే పని లేకుండా ఇక్కడ వాళ్ళ మనుషులతోనే డీల్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో కూడా ఈ యాక్ట్ తీసుకొచ్చింది అని వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు సార్? 100% నిజం ఉంది. కారణం ఏంటంటే, ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ పరిశ్రమలు పెట్టాలన్నా, ప్రభుత్వ కార్యక్రమాల కోసమైనా, దేనికైనా సరే ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు రైతుల నుంచి కానీ, మామూలు ప్రజల నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచి, ల్యాండ్ ఓనర్ నుంచి ల్యాండ్ మనం ప్రభుత్వం అవసరాల కోసం తీసుకున్నప్పుడు దానికి 3 రెట్లు మార్కెట్ రేట్ పైన డబ్బు చెల్లించాలనేది సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి యాక్ట్. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ నిల్వ ఉండిపోతాయో, నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ లేదో, అప్పుడు తను ఏం చేస్తాడు? తన మనిషిని అక్కడ ప్రవేశపెట్టి ఆ భూమి నాదే అని చెప్పి లిటిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ లిటిగేషన్ స్టార్ట్ అయ్యిందంటే అది తేల్చేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి మనుషులే. అతను ఎవరికి అనుకూలంగా తీర్పిస్తాడు? తన మనుషులు తను ఇచ్చుకుంటాడు. అంటే ఒరిజినల్ ఓనర్ ఒకవేళ తను చెప్పినటువంటి కండిషన్స్ ఒప్పుకోకపోతే నీకు భూమి ఉండదు, కాంపెన్సేషన్ ఉండదు. మేము 30% ఇస్తామా, 10% ఇస్తామా, నువ్వు తీసుకొని నోరు మూసుకొని కూర్చో. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇక్కడ అధికార పక్షం ఏం చెప్తుంది అంటే సివిల్ కేసులు తగ్గించేందుకు, అలాగే చట్టబద్ధంగా హక్కు కల్పించేందుకు ఈ యాక్ట్ తీసుకొచ్చాము అని చెప్పి ప్రచారం చేస్తున్నారు సార్. మరి ఈ యాక్ట్ ద్వారా ప్రజలు, అంటే ఇప్పుడు వాళ్ళ తండ్రి పేరు మీద దాకా అంటే వాళ్ళు కొన్ని ప్రూఫ్స్ అయితే ఇవ్వగలరు, తాతలు ముత్తాతల పేరు మీద కూడా ఉంటేనే ఇప్పుడు వాళ్ళకి చట్టబద్ధత ఉంటుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అసలు ఈ యాక్ట్ వల్ల వాళ్ళు ఎలాంటి ప్రూఫ్స్ ప్రభుత్వానికి చూపించాల్సి, ఆ శాఖకి చూపించాల్సి ఉంటుందంటారు? ఒక జడ్జిగా న్యాయశాస్త్రాన్ని చదివి న్యాయశాస్త్రాన్ని అమలు చేసి 30 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిగా ఒక మాట చెప్తున్నా, ఏదైనా
ఒక భూ సంబంధించినటువంటి హక్కును కలగజేసేటప్పుడు ఈరోజు కాదు ఇది మాట. 1903లో 1903లోనే బ్రిటిష్ వారు దేశాన్నంతా సర్వే చేసినప్పుడు ఆ యొక్క హక్కుదారులకు హక్కును కల్పించి వెళ్ళారు వాళ్ళు. దాని హక్కు ప్రకారము అదే మనం ఇప్పుడు ఏమంటాం, రికార్డ్స్ ఆఫ్ హోల్డింగ్ అంటాం, దాన్ని RH పేజెస్ అంటాం. ఇట్స్ ఎ ఓల్డ్ డాక్యుమెంట్. ఒక భూమి యొక్క యాజమాన్య హక్కు జనరేట్ అయినటువంటి హక్కు అక్కడ చూపిస్తుంది, RH పేజ్ అంటాం దాన్ని. అక్కడ నుంచి టైటిల్ ఏ విధంగా ఎవరెవరికి సంక్రమించింది అనేది అక్కడ నుంచి రికార్డు ఈ రోజు వరకు కూడా పగడ్బందీగా మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. ఒక ప్రాపర్టీని నువ్వు అమ్మినా కొన్నా నీ యొక్క ఒరిజినాలిటీని RH పేజీలో నుంచి తీసుకొని దాన్ని బట్టి సబ్ రిజిస్ట్రారు ఓనర్షిప్ను డిక్లేర్ చేస్తాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారము నువ్వు పూర్వపరాలు ఏవి కూడా మనకు ప్రభుత్వం నుంచి అందుబాటులోకి రావు. నువ్వు నిరూపించుకోవాలి ఇది మా తాతదేని. నేను ఒక మాట చెప్తున్నా, 1938లో మా తాతగారికి ప్రభుత్వం 7 ఎకరాల భూమి పట్టా చేసింది. 1938 నుంచి మా తాత నుంచి మా నాన్నగారికి, మా నాన్నగారి నుంచి నాకు సంక్రమించినటువంటి హక్కులన్నీ కూడా పేపర్ మీదే ఉన్నాయి. ఆ భూమి మాకు అనుభవయోగ్యంలో లేదు. నేను అనుభవయోగ్యంలో లేను కాబట్టి ఇంకొక వ్యక్తి వచ్చి నువ్వు అనుభవంలో లేవు, నేను అనుభవంలో ఉన్నాను, ఈ భూమి నాదే అని చెప్పి ఒక లిటిగేషన్ స్టార్ట్ చేశారనుకోండి, ఇంకా నేను ఆ లిటిగేషన్లో నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డికి నాకు కాదు, వైసీపీ పెద్దలకు నాకు కాదు. వాళ్ళు నాకు ఎలా న్యాయం చేస్తారు? నా ప్రత్యర్థికి చేస్తారు కానీ నాకు చేయరు. నేను 1903 నుంచి ఉన్న నా రికార్డు వాళ్ళు చూడరు. అంటే ఏంటి ఇక్కడ అంటే, ఒక వ్యక్తిని లోబర్చుకోవడం కోసం, ఒక ఆస్తిని దోచుకోవడం కోసం, అమాయకుల్ని బెదిరించడం కోసం, అమాయకుల్ని బెదిరించి ఆస్తిని దోచేయడం కోసం ఈ యాక్ట్ ఉపయోగపడుతుందే కానీ ఆస్తుల రక్షణ కోసము కాదు, ప్రజల సంక్షేమం కోసమా కానే కాదు. ఎందుకంటే ROR యాక్ట్ ఉంది, 1983లోనే ఆ మొత్తం అన్ని తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి అడంగళ్ళు ఉన్నాయి, పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి, 1B రిజిస్టర్లు ఉన్నాయి. ఓనర్షిప్ ఎలా ఉందో ప్రజలకు పగడ్బందీగా నీకంటే ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసి పెట్టాయి. కొత్తగా చేసేదేముంది? నువ్వు భూములు దోచుకోవడం కోసము, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కోసము, నీ అనువాయులకు 1000 ఎకరాలు కట్టబెట్టడం కోసము, నువ్వు తెచ్చేటువంటి ఈ యొక్క సూట్ కేస్ కంపెనీలకు ల్యాండ్ బ్యాంకును తాకట్టు పెట్టడం కోసము, విదేశీ కంపెనీలతో నువ్వు చేసుకున్నటువంటి అక్రమ ఒప్పందాలను అమలు చేయడం కోసం ఈ యాక్ట్ ఉపయోగపడేటట్టు నువ్వు చేస్తున్నావు. మా ఆస్తి పత్రాలు నీ దగ్గర ఎందుకు? మీ అబ్బా ఆస్తి నీ దగ్గర పెట్టుకో, ఎవరు కాదనరు. మా అబ్బా ఆస్తి పత్రాలు మా దగ్గరే ఉండాలి. నువ్వెవరు అని మేము అడుగుతున్నాం. మా ఒరిజినల్ డాక్యుమెంట్ నీ దగ్గర పెట్టుకుంటే మా దగ్గర ఉన్న జిరాక్స్ కాపీ ప్రాణం లేని శవం లాంటిదే కదండి. శవానికి ఎంత అందం చేస్తే మాత్రం ప్రయోజనం ఏముంది?